అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక టెంపుల్ బ్లాగ్ అండి. ఇప్పుడైతే మేము దేవకన్యలు స్నానం ఆచరించి అమ్మవారిని పూజించే క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. జమ్మలమడుగులోని కన్యాతీర్థం టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఎక్కడుంది అంటే కడప జిల్లా జమ్మలమడుగు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ టెంపుల్కి వెళ్తామండి. మాకు ఈ టెంపుల్ వచ్చేసి చాలా దగ్గర. ఇక్కడ వచ్చేసి స్వయముగా వెలిసిన బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు ఉంటుంది. ఇక్కడి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మన కోరికలు కానీ మన కష్టాలు కానీ అమ్మవారి ముందు చెప్పుకున్నాము అంటే ఖచ్చితంగా తీరుతాయనేది ఇక్కడ ఒక నమ్మకం అండి. ఇక్కడి గుడి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా గుడి ఎలా ఉంటుందంటే నార్మల్గా గోపురాలు ఉంటాయి. అలా కాకుండా ఈ అమ్మవారి గుడి వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందండి. కింద కూడా కూర్మ అవతారంలో చుట్టూ ఉంటుంది. పైన శ్రీచక్రం ఉంటుంది. ఈ ఆలయంలోనే వరసిద్ధి వినాయకుడు అలాగే స్వయంభువుగా వెలిసిన శివలింగం కూడా ఉంటుంది. ఈ శివలింగంని అయితే గండికోటలో మసాలా నూరేదానికి వాడేవారంటండి వాళ్ళకు తెలియక. అప్పుడు ఈ శివుడు ఒక భక్తుడి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి కోరాడట. అప్పుడు ఆ శివలింగంని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడు వచ్చేసి మనకు సుందరేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఈయన స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి ఈ స్వామి కూడా చాలా మహత్యం ఉందని చెప్తారండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వరసిద్ధి వినాయకుడు కూడా ఉంటారు. ఇక్కడ హోమాలు చేస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. అసలు ఈ టెంపుల్కి కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ అక్క దేవతలు వాళ్ళు మొక్కల రూపంలో ఉండేవాళ్ళంటండి. మామిడి చెట్లు ఇలా చెట్ల రూపంలో ఉండేవారట. ఇప్పుడైతే ఆ చెట్లు చాలా వరకు పోయాయి. ఒక 3-4 మాత్రమే ఉన్నాయట. వాళ్ళు ఇక్కడ ఈ కొలనులో స్నానం చేసి రోజు అమ్మవారికి పూజలు చేసేవారట. ఈ కన్యలు స్నానం చేసిన తీర్థం కాబట్టి దీనికి కన్యతీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు నైట్ టైంలో సంచరిస్తుంటుంది అని, అలాగే పౌర్ణమికి అక్కడ నిద్ర కూడా చేస్తారండి. ఈ అమ్మవారు 40 అడుగుల లోతు నుండి వెలిసిందనేది ఇక్కడ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ సంతానం లేని వారికి కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కానీ, సంసార బాధలు ఉన్న వారికి కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర నెరవేరుతాయని అంటారు. ప్రతి నెల పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు జరుగుతాయి. ఆ టైంలో నిద్ర చేసి 108 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి. ఈ స్వామి వచ్చేసి సుందరేశ్వర స్వామి. ఈయన లింగంలో లింగాకారము అలాగే త్రినేత్రము త్రిశూలము అన్నీ ఉన్నాయి. ఈ స్వామి కూడా స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి సప్తమాత్రిక క్షేత్ర కన్యాతీర్థం అనే పేరు వచ్చింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వరసిద్ధి వినాయకుడు కూడా ఉంటారు. ఇది వచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి. అలాగే ముందు కూడా శ్రీచక్రం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్రీచక్రం అయితే ఎలా ఉందో అలాగే ఉంటుందండి టెంపుల్ ఆకారం కూడా. కింద కూర్మ అవతారము, పైన శ్రీచక్రము. ఇక్కడికి ఆవరణలోనే గండికోటకి దగ్గరలో అగస్త్య మహాముని క్షేత్రం కూడా ఉంది. ఈ అగస్త్య మహాముని గండికోట నుంచి రోజు వచ్చి ఈ కన్యతీర్థంలో అమ్మవారిని కొలిచి వెళ్ళేవారని ప్రతీతి. ఈ కన్యతీర్థం టెంపుల్కి దగ్గరలో గండికోట, మైలవరం, గుర్రప్పకోన, అగస్తేశ్వర కోన ఇలా చాలా ఉన్నాయండి. ఒక్కరోజు మనం ప్లాన్ చేసుకున్నాము అంటే మొత్తం కవర్ చేయొచ్చు. అన్నీ కూడా ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు. తప్పక మీరు ఒకసారి చూసి సందర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.